హాయ్ గాయ్స్, బెన్ ఇప్పుడు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు అనమాట. సో ఈ టైంలో నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఐ వాంట్ టు సర్ప్రైజ్ బెన్. హలో మమ్మీ, నేను బెన్కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. అయితే నేను ఒక లొకేషన్ పంపిస్తా, ఆ లొకేషన్కి రండి. బెన్ కాల్ చేస్తే ఏం లేపకండి, అసలు ఫోనే లేపకండి. సో ఇప్పుడే ఫోన్ మాట్లాడడం అయిపోయింది. నేను వాళ్ళకి ప్లాన్ చెప్పేసిన. ఇప్పుడు నేను వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయ్యేసి మీరు ముందుకు వస్తా. బెన్కి ఏం తెలియదు, బెన్ ఫుల్ రిలాక్స్డ్గా టీవీ చూసుకుంటుండు. బెన్ రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఊరికే మెమరీస్. డిన్నర్కి వెళ్దాం. డిన్నర్కి ఉన్నాయి నడు, ఉన్నాయి నడు. బొట్టు పెట్టుకొని అమ్మోరు తల్లి లెక్క తయారు కాదే. నువ్వు ప్లాన్ చేస్తున్నావు, నన్ను అడగొద్దు. నేనైతే 1 రూపీ కూడా స్పాన్సర్ చేస్తాను. నాదే నడు. చలో గైస్, ఈ రోజు అసలు డిఫరెంట్ ఐటమ్లు, పిచ్చి ఐటమ్లు అన్ని ట్రై చేస్తా. చలో లెట్స్ గో గైస్. మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. సారిక డిన్నర్ అని చెప్పింది, ఇంకా రెడీ అవుతుంది ఆమె. అదే రెడీ అయిపోయింది, పూజ చేస్తుంది అనమాట. సో పూజ అయిపోగానే లెట్స్ గో టు ద ప్లేస్. సో పూజ చేస్తుంది అనమాట బయలుదేరే ముందు. ఈరోజు మా యానివర్సరీ కదా, సో బెన్ కాళ్ళు మొక్కుతా అనమాట. బెన్ దా వెళ్దాం. ఒక్కసారి సో గాయస్, ఫైనలీ మొత్తానికి అయితే మేము బయలుదేరుతున్నాము. లెట్స్ సీ. ఫైనలీ పాప ఫిలిం నగర్ లో లొకేట్ అయి ఉన్నది. బిల్లు మొత్తం సారిక పైననే. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో బెన్ చూస్ చేసుకున్న ప్లేస్కి బెన్ నేను డిన్నర్కి తీసుకొని వచ్చిన. అండ్ ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే గట్టిగానే ప్లాన్ చేసినాం అనమాట మొత్తానికి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అట్లుంటది మనతో. సరే నేను ఒక్క రూపాయి కూడా ఇట్లా బిల్లు మొత్తం సారిక దానిపైనే ఉంది. కూర్చోరా పూల సొక్క. చలో అన్లిమిటెడ్ కదా ఏదైనా కూడా. ఏం ఆలోచించకుండా ఆర్డర్ చేద్దాం మనం. మీకేం పని లేదా? మరి మొత్తం ఈరోజు సారిక ట్రీట్ ఇస్తుంది మనకి. మీరే ఎందుకంటే మీ యానివర్సరీ కదా. పెద్ద ప్లాన్. తెలంగాణ వాళ్ళం రాబాయి, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏ ప్లేస్లో ఉన్నాం, ఏం సంబంధం లేకుండా మా మమ్మీ వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు. యానివర్సరీ డిన్నర్కి పిలిస్తే అట్లా ఉట్టి చేతులతో పోవద్దని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనమాట. సో ఇచ్చటాలో ఒక ప్లేస్కి తీసుకొని వచ్చి వాళ్ళు అట్లా బట్టలు పెట్టి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ వచ్చే గ్యాప్లో మేము అందరం కలిసి రీల్స్ చేసుకున్నాం అనమాట. శారదా టాక్స్లో నేను ఇంకా మా మమ్మీ కలిసి చేసిన రీల్స్ కూడా ఉన్నాయి, చూడండి. అండ్ మేము ఇవన్నీ చేసే గ్యాప్లో మక్క వడలు వచ్చినాయి. అస్సలు మస్ట్ ట్రై తెలంగాణ డిష్ ఇది. సో ఇది వీళ్ళ స్టార్ ఐటమ్ ఆఫ్ ది డే అన్నమాట. సో దీన్ని కూడా ట్రై చేస్తారు సారిక ఇప్పుడు. కీమా వడలంట మస్ట్ ట్రై అసలు. అండ్ కోడి చిప్స్ కూడా సూపర్ ఉన్నాయి. తందూరి చికెన్ వచ్చేసి ఆబ్వియస్గా బాగుంటుంది. ఆలులో చికెన్ అన్నమాట, ఇది ఒక టైపు. ఎట్లుంది? చిప్స్ టైపు, మధ్యలో చికెన్ కదా. సో డాడీ ఇంకా బెన్ కాక్టైల్ చెప్పుకున్న తర్వాత మా ఆడలేడీస్ అందరం కలిసి మాక్టైల్ చెప్పుకొని ఎంజాయ్ చేసినాం. బటర్ నాన్ అయితే అసలు ఏముంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, పోయి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ కీమా కర్రీ నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇది పన్నీర్ అనమాట, ఇది చాలా ఫేమస్. సో వెజిటేరియన్స్ ఉన్నా కూడా నా లెక్క మస్తు సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి పన్నీరు బటర్ నాన్ అయితే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఉంటుంది. పక్కా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. నా ఫేవరెట్ ఇది. కీమా కర్రీ అయితే ఇచ్చి పాడు, అది కూడా ట్రై చేసావా? కీమా కర్రీ అయితే ఇచ్చి
అదనమాట. ఇప్పుడే స్టార్టర్స్ కంప్లీట్ చేసుకొని రోటీలోకి వచ్చినాం. దీని తర్వాత మెయిన్ కోర్సు పన్నీర్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేసిన, పక్క ఇటు వస్తే మాత్రం పక్క ట్రై చేయండి. ఫైనల్గా మెయిన్ కోర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫుడ్ అయితే అసలు అమేజింగ్ ఉండే. బెన్ నాకు సర్ప్రైజ్ చేసినట్టు నేను బెన్కి సర్ప్రైజ్ చేసిన కేక్ తెప్పించి. సో ఫుడ్ అంతా తినడం అయిపోగానే మేము కేక్ కటింగ్ కూడా చేసినాం అనమాట. అండ్ మీ అందరు మా ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చూసుంటే మీకు ఒక సాంగ్ గురించి తెలిసి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ ప్లే చేసుకొని మళ్ళీ వింటూ హ్యాపీగా మేము అందరం కలిసి కేక్ కటింగ్ చేసుకొని ఆ సాంగ్ని వైబ్ అవుతూ ఉండే అనమాట. ప్రతిరోజు మన బంధం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎప్పటికీ నాది ప్రతి కష్టంలో మనం కలిసి నిలబడతాం. నా ప్రేమ నా గ్రహం నీతోనే ఉన్నప్పుడు ఒంటరితనం లేదు. సారిక నా షొన్న నా హృదయం నా జీవితం ఎప్పటికీ ఎప్పుడు నీ వాడిని. హ్యాపీ యానివర్సరీ పెనసారిక. అసలు మేము అనుకోకుండా ఇంత చెత్త చేసినా అసలు వాళ్ళు చాలా మంచిగా కోఆపరేట్ చేసినారు. మంచిగా అనిపించింది నాకు. మనకి ఇంకో ఇంత డిస్ట్రాయ్ చేసినా మనకి మంచి సపోర్ట్ చేస్తారు. వెరీ ఫ్రెండ్లీ రమేష్ మన పేరు. ఇటు ఎప్పుడు వచ్చినా కూడా ఈ బ్రోని కలవడం పక్క మర్చిపోకండి, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి మంచి వెల్కమ్ చేస్తాడు. అందుకే నేను సెకండ్ టైం వచ్చినాం మేము మళ్ళా. ఎప్పుడు నీ వాడిని. హ్యాపీ యానివర్సరీ పెనసారిక. ఇంత ఫుడ్ తిన్న తర్వాత హెల్దీ జ్యూస్ తాగకపోతే ఎట్లా? మళ్ళీ సో ఫైనల్గా గాయస్ పెవిలియన్ డ్రైవింగ్కి అయితే వచ్చినాము. అన్నొచ్చిండు కేక్ కట్ చేపించడానికి. సో we chose watermelon juice. Stay దానికి hydrated. we are going to end our day at Pavilion. Thank you so much for watching this video. Please don't forget to like, share and subscribe to Benrika Vlogs. Happy anniversary Benrika.